ఇప్పుడు ఇరాన్ మీద డైరెక్ట్ గా అమెరికా అటాక్ చేసి 3 న్యూక్లియర్ సైట్లని ధ్వంసం చేశానని చెప్పిన తర్వాత ఒక్కసారిగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక నార్మల్స్ అనేది పోయింది. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇరాన్ ముందున్న కర్తవ్యం ఏంటంటే ఈ అమెరికా ఫోర్సెస్ ని, అమెరికా సంబంధంలో ఉన్న వాళ్ళందరినీ అసిమెట్రిక్ వార్ ద్వారా దెబ్బతీయడం. అంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వార్ కాకుండా ప్రచ్ఛన్న పద్ధతిలో అమెరికాను డీస్టెబిలైట్ చేయడం, అమెరికా ఫోర్సెస్ ని ఇబ్బంది పెట్టడం. ఇది డైరెక్ట్ గా అమెరికా ఫోర్సెస్ మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియాలో అమెరికా 13 స్థావరాల్లో 19 స్థావరాల్లో 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వాళ్ళ మీద అటాక్ చేయాలంటే ఇరాన్కి ధైర్యం చాలట్లేదు. వాళ్ళ మీద అటాక్ చేస్తే అమెరికా ఆల్ అవుట్ వార్ ప్రకటిస్తుంది. అది ఇబ్బంది అవుతుంది. అమెరికానే కాకుండా అమెరికాతో పాటు అమెరికన్ అలయన్స్ లో ఉన్న యూకే లాంటి దేశాలు కూడా రంగంలోకి దిగుతాయి. అందరిని ఎదుర్కోవడం అనేది ఇరాన్కి సాధ్యం కాదు. అందుకని అసిమెట్రిక్ వార్, ఒక పక్క ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే మరోవైపు ఆ అమెరికాకి అనుకూలంగా ఉన్న ఫోర్సుల్ని అటాక్ చేయడం. ఇరాన్లో సిరియాలో ఏమైందంటే ఆ బషార్ అసద్ బషార్ అలీ అసద్ అనే ఒక ప్రెసిడెంట్ మొన్నటి వరకు ఉన్నాడు. డిసెంబర్ 2024లో అతని ప్రభుత్వాన్ని కూల్చేశారు. 2011 నుంచి సిరియాలో సివిల్ వార్ జరుగుతుంది, అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ అంతర్యుద్ధంలో రష్యా కూడా కీలక పాత్ర వహించింది. రష్యాకు అనుకూలంగా ఇరాన్ కూడా ఈ బషీర్ అసాద్కి అనుకూలంగా ఇరాన్ ఫోర్సెస్, షియా మిలిషియా, తర్వాత లెబనాన్లో హెజ్బుల్లా, వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి వెళ్ళిపోయిందో ఇక్కడ అసాద్కి రష్యా సపోర్ట్ తగ్గిపోయింది. దాంతో అమెరికా రంగంలోకి దిగి ఈ అసాద్కి యాంటీగా ఉన్న గ్రూపుల్ని అమెరికా రెచ్చగొట్టి ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగి వీళ్ళిద్దరు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టి హెచ్టిఎస్ పార్టీ అంటారు, హయత్ తహరీర్ అల్ షామ్ పార్టీ. ఈ పార్టీకి సంబంధించి అహ్మద్ అల్ షరా అనే అతన్ని ఇప్పుడు తీసుకొచ్చారు రంగంలోకి. ఇతని ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ అయింది ఇప్పుడు డిసెంబర్ 2024. అయితే గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఇక్కడ అనేక రకాల గ్రూపులు ఈ గవర్నమెంట్ యాంటీగా పనిచేస్తున్నాయి. సో అందువల్ల ఇరాన్కి సంబంధించిన షియా మిలిషియా గ్రూప్ కూడా అక్కడ పనిచేస్తుంది అనమాట. సో ఈ నేపథ్యంలో అక్కడ నిన్న ఒక దారుణం చోటు చేసుకుంది. అదేంటంటే దమస్కస్, సిరియా రాజధాని దమస్కస్ లో మర్ ఎలియాస్ అనే ఒక గ్రీక్ ఆర్థడాక్స్ చర్చి, ఇది ద్వెలీస్ నైబర్హుడ్ లో ఉంటది డమస్కస్ లో. దీంట్లో ఈవినింగ్ ప్రేయర్స్ చేస్తున్నారు, ఈవినింగ్ మాస్ అంటారు, సండే ఈవినింగ్ మాస్ చేస్తున్నారు. ఒక 150 నుంచి 200 మందికి పైన ఉన్నారని చెప్తున్నారు. సడన్ గా ఒక ఆయుధాలు పట్టుకుని వచ్చిన ఒక వ్యక్తి ఎంటర్ అయ్యి చర్చిలోకి గబగబా అని కాల్పులు జరిపాడు. ఈ లోపల జనం అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే అతను ఒక జాకెట్ లాంటిది వేసుకున్నాడు, దాన్ని డిటనేటర్ పెట్టుకొని వచ్చుకున్నాడు. దాన్ని యాక్టివేట్ చేసేసరికి అతను పేలిపోయాడు. చర్చిలో ఉండే వీళ్ళు కూడా క్రిస్టియన్స్ కూడా చనిపోయారు చాలా మంది. దాదాపు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి 30 మంది చనిపోయినారు, 63 మంది సీరియస్ గాయాలతో ఉన్నారు, ఇంకొంతమంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ విజువల్స్ చూస్తుంటే కూడా దారుణంగా ఉంది. మొత్తం గ్లాసులు పగిలిపోయినాయి, ఆ బెంచీలంతా చెదరైపోయి పగిలిపోయినాయి, బ్లడ్ అంతా కూడా నేల మీద, గోడల మీద బ్లడ్ అంతా ఉంది. సో ఈ లోపల అక్కడ సిరియన్ సివిల్ డిఫెన్స్ రంగంలో దిగింది. వాళ్ళని వైట్ హెల్మెట్స్ అంటారు అన్నమాట. సివిల్ డిఫెన్స్ రంగంలో దిగి వాళ్ళని హాస్పిటల్కి తీసుకోవడం. దాని తర్వాత మిలిటరీ రంగంలో దిగింది. మిలిటరీ రంగంలో దిగి కార్డన్ అండ్ సెర్చ్, అంటే మొత్తం దారులన్నింటినీ క్లోజ్ చేసి సెర్చ్ ఆపరేషన్ చేసింది. ఎందుకంటే కొంతమంది అక్కడ ఐ విట్నెస్లు ఏం చెప్తున్నారంటే ఇద్దరు వచ్చారు యాక్చువల్ గా. ఒకడేమో బయట ఉన్నాడు, వాడు కూడా కాల్పులకి ట్రై చేశాడు. అయితే జనం గుంపుకోవడంతో వాడు పారిపోయాడు. ఇంకొక అతను మాత్రం లోపల ఇది చేశాడని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇతను ఎంట్రన్స్ లో చేశాడు కాబట్టి బయట ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చుట్టుపక్కల కూడా అది ప్రమాదం జరిగి చనిపోయారు అనమాట. సో దీనికి సంబంధించి అక్కడ హ్యూమన్ రైట్స్ గ్రూపు, సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంటారు, ఆ గ్రూపు వివరాలు అందించింది. తర్వాత అక్కడున్న సిరియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, తర్వాత సిరియన్ ఇంటీరియర్ మినిస్ట్రీ, ఈ 2 రకాల మంత్రిత్వ శాఖలు కూడా మాట్లాడాయి. అట్లాగే సిరియాకు సంబంధించిన స్టేట్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, సనా అంటారు దాన్ని, ఆ సనా కూడా ప్రపంచ మీడియాతో మాట్లాడారు. వాళ్ళంతా ఈ విషయాలు చెప్పారు. ఇప్పుడు
వాళ్ళు చెప్తున్నది ఏమంటే అసలు ఎవరు ఈ మిలిటెంట్ ఎవరు, ఇతను వచ్చి ఎందుకు పేర్చుకున్నా అంటే వాళ్ళు చెప్తున్నది ఐఎస్ అనే ఒక సంస్థ. ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ అన్నమాట. దాని పేరు ఇస్లామిక్ స్టేట్ అనే ఒక సంస్థ దీనికి కారణమని సిరియన్ ప్రభుత్వం ప్రకటించింది.